ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాంటెక్స్ట్, బేబీ లోపల బేబీ పడుకుంది, బయటికి రావాలి బేబీ, ఎక్కడ బయటికి రావాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మదర్ ఊంబ్, ఇది RH పాజిటివ్, ఇది RH నెగిటివ్. దీని బ్లడ్ గ్రూప్ జనరేట్ అయినప్పుడు దీని RH ప్రొఫైల్ ఇలా ఉందన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇది బయటకు వచ్చినప్పుడు ఇది ఫారెన్ బాడీనే కదా దీనికి, ఈ RH నెగిటివ్ అనేది దీని ఫారెన్ బాడీయే కాదా, అవునా కదా. అప్పుడు ఏం చేస్తుంది ఈ RH, ఈ బ్లడ్ అంతా దీనిలో ఉండే ఈ సెల్స్, ఏం సెల్స్ ఇది, యాంటీబాడీస్, ఇది యాంటీజెన్ అనుకుని దీంతో ఫైట్ చేస్తాయా. సో ఈ బేబీ చనిపోయడానికి ఛాన్స్ ఉంది. అందుకే వన్ ఆఫ్ ద రీజన్ ఇండియా ఇస్ ఇన్ఫాంటిసైడ్ ఎక్కువ ఉందన్నమాట. చిన్నప్పుడు ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో పుట్టంగానే బేబీ బర్త్ ఇస్తున్నప్పుడు చనిపోవటము, బర్త్ అయిపోయాక చనిపోవటం, వెంటనే ఎక్కువ చనిపోయే వాళ్ళు అనమాట. ఒకప్పుడు ఇదంతా అర్థమయ్యేది కాదు, ఎందుకు జరుగుతుందో ఏంటో క్లారిటీ ఉండేది కాదు. సో ఏదో శని పట్టింది, లేకపోతే దాని ఏమంటారు అమావాస్య రోజు పుట్టారు, ఇలాంటివి ఏంటంటే మిత్స్, సెకండరీ, మనకు వదిలేసండి అది అంశం. సో మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ, వీళ్ళు ఈ బ్లడ్ ప్రొఫైల్ చేయించుకోకపోవడం వల్ల RH పాజిటివ్, RH నెగిటివ్. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్ డెలివరీసే కదా, డెలివరీస్ అన్ని ఇప్పుడు విలేజ్లో చూసుకుంటే PHCస్లో కాకుండా అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్ డెలివరీస్. అది ఎలా కట్ అవుద్దో, ఎలా కట్ చేయాల్సిందే కదా అని. సో కొంతమంది పేగు లోపల కట్ చేయొచ్చు, బయట కట్ చేయాలి, ఎలా కట్ చేయొచ్చు. వాళ్ళ బ్లడ్తో ఇది రియాక్ట్ అయినప్పుడు ఏమైంది, ఈ బేబీ చనిపోవడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అందుకు ఏంటంటే కొన్నిసార్లు నీ బాడీలో నీకు మేక్ అయిన చైల్డ్ కూడా అది యాంటీజెన్ అవ్వచ్చు, నీ బిడ్డ నీకే యాంటీజెన్ అవ్వచ్చు అనమాట. సో అందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ యూనిక్ ప్రొఫైల్.